హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన 'జానకి విముక్తి' పార్ట్ 23 భర్త మీద కోపంతో కొంతకాలం విముఖత చూపించింది. చివరికి ఏ రాత్రైనా జానకి అతనికి సుముఖురాలైతే ఆ ఘట్టంతో గతమంతా తుడిచిపెట్టుకుపోయినట్టు, భార్య ఓడిపోయి తను నెగ్గినట్టు, భార్య తనకు పాదాక్రాంతమైపోయినట్టు వెంకట్రావుకి పెద్ద ధీమా కలుగుతుంది. తెల్లవారితే జానకి మొహంలో మళ్ళీ ఎప్పటి మౌనమే, ఎప్పటి గాంభీర్యమే కనపడి ఆమె ఓడింది ఎక్కడో, తన గెలిచిందెక్కడో, ఆమె తనకు లొంగింది ఎక్కడో అర్థం కాక తెల్లమొహం వేస్తాడు. లేచిన దగ్గర్నుంచి జానకి నడుం ఎత్తకుండా పని చేస్తూనే ఉన్నా, అతని కోపతాపాలకు తల వంచుతూనే ఉన్నా, వెంకట్రావుకి సంతృప్తి ఉండదు. ఇంకా తనకేదో లోపం జరుగుతున్నట్టే గింజుకుంటాడు. రుసరుసలాడతాడు. నిజంగానే జానకి వల్ల అతనికి ఘోరమైన లోపం ఒకటి జరుగుతూనే ఉంటుంది. భార్య చేసే సేవలు నోరెత్తకుండా చేసినంత మాత్రాన సంతోషం కలగదు భర్తకి. ఆ సేవలన్నీ ఆనందంతో చెయ్యాలి. ఆమె లొంగడం ఆనందంతో లొంగాలి. ఆ సేవకురాలి మొహం 1000 జ్యోతుల తేజస్సుతో వెలిగిపోవాలి. నీ సేవే నా లక్ష్యం, నీ సేవకే నా జన్మం అని ఆ దాసి ప్రతి నిమిషము మందహాసాలతో ప్రకటిస్తూ ఉండాలి. ఆత్మలో ధిక్కారం పెట్టుకుని భర్త పాదాల కింద తల వంచితే ఆ లొంగుబాటు చాలదు భర్తకి. ఆ అంతర్గత అధికారం, ఆ లోపలి చలనం, ఆ మనోధర్మం పూర్తిగా నశించాలి భార్యలో. భార్య శవం అయిపోతే బాగుంటుంది భర్తకి. కానీ చచ్చిపడి బిగుసుకుపోయే శవం కూడా రాత్రింబవళ్ళు సేవలు చేస్తూ, గృహధర్మాలు నిర్వర్తిస్తూ, జీవిస్తూ ఉండే శవం. ఆత్మ చచ్చి దేహం మిగిలే శవం. పాపం అలాంటి సజీవ శవాలు ప్రకృతిలో లేకే ప్రతి భర్తకి భార్యతో కలహమే, పెద్దదో చిన్నదో. తన స్వల్పకాల పరిపాలనలో వెంకట్రావు జానకికి ఎన్ని మురికి అనుభవాలు కలిగించాడో, ఎన్ని రోతచేష్టలు నేర్చాడో అతనికి తెలీదు. ఆమెకి తెలీదు. తను కళ్ళెర్ర చేస్తే తల దించుకోవటం నేర్పాడు. తలుపు చప్పుడైతే పమిట సర్దుకోవటం నేర్పాడు. చెంపదెబ్బలు తిని మర్చిపోవటం నేర్పాడు. పక్క మీదికి చేరితే లొంగిపోవడమూ నేర్పాడు. ప్రతి నిమిషం జంకుతో, భయంతో, ఓటమితో, దాస్య గుణంతో ఉత్త భార్యలాగా, క్షుద్ర కీటకంలాగా నడుచుకోవడం నేర్పాడు. అంత మురికి బతుకులో కూడా ఎక్కడుందో ఆ స్వతంత్ర శక్తి, ఆ ఆత్మాభిమాన జ్యోతి? అంత చైతన్యహీనమైన మనసులో కూడా ఆ జ్యోతి ఆరి చిమ్మచీకటి కాదు. అన్ని చివాట్లు, అన్ని కట్టుబాట్లు, అన్ని హైన్యాలు, ఎడతెగని అన్ని ప్రయోగాలు వ్యర్థమైపోయి ఆమె ఆత్మ అతనికి లోబడని శక్తితో, అతని మురికి చేష్టలకు వికృతపడని సౌందర్యంతో మిగిలే ఉంది. చిగుళ్ళు నరికిన చెట్టు మళ్ళీ పూస్తుంది. మబ్బులు మూగిన వెన్నెల మళ్ళీ కురుస్తుంది. గోధులు తవ్విన గడ్డి మళ్ళీ మొలుస్తుంది. పాతాళంలోకి తొక్కేసిన భార్యలు మళ్ళీ తలెత్తుతారు. అది జీవశక్తి, అది ధర్మశక్తి, అది సహజ శక్తి. అంత నగ్నమైన వాస్తవం గ్రహించలేక భర్త మళ్ళీ మళ్ళీ అదే మూర్ఖంలో, అదే దర్పంలో కూరుకుపోతూ ఉంటాడు. నాధిపత్యానికి నీ దేహం లోబడితే చాలదు, నీ ఆత్మని కూడా లోబరుచు అని ఆజ్ఞాపిస్తాడు. లోబరిచే ఉంటాను అంటుంది భార్య వినయంగా. లేదు, అబద్ధం అని అరుస్తాడు. లోబరిచానే అని ఆశ్చర్యపడుతుంది భార్య. సమస్తం భర్తకే అర్పించానే అని విస్తుపోతుంది. తన ఆత్మలో ఏదో మూల ఏవో కొన్ని క్షణాల్ని అతనికి లోబరిచేదని ఆమెకి నిజంగానే తెలీదు. అతనికే తెలుస్తుందా నిజం? ఎదుటి ఆత్మ తనకి పూర్తిగా లొంగలేదని, వంగలేదని. అది భర్త క్షోభ. భార్య ఆత్మలో ఎక్కడో కనపడని మూల వెలుగుతోన్న స్వేచ్ఛా కిరణాన్ని మరిపెయ్యాలని అతని నిరంతర ప్రయత్నం. ఎన్నటికీ, ఎన్నటికీ, ఎన్నటికీ అతని ప్రయత్నం సఫలం కాదు. ఆ ప్రయత్నాల్లో అతను సర్వనాశనమై అంతమైపోవడం తప్ప. వెంకట్రావు తలకాయ ఒక చీకటి గుహ. ఏ పగుళ్ళు నుంచో ఒక సూర్యకిరణం అందులో చొరబడపోతే చటుక్కున తల తిప్పుకుంటాడు. చీకటికి అలవాటైపోయిన పిల్లి కళ్ళు అతనివి. కాంతిని చూసి మొహం చిట్లించుకుంటాడు. ఏ ప్రత్యేక క్షణంలోనైనా కొంచెం దారి తప్పి, అలవాటు తప్పి, కొత్తగా ప్రవర్తిస్తాడేమో అనుకుంటే అది భ్రమ. భార్య మీద ఎప్పుడూ పెత్తనం సాగాలి. తను భర్తనని, అధికారినని నిద్రలో కూడా మర్చిపోలేడు. ఒత్తు దుమ్ము బతుకు అతనిది. ఒక్క అమాయకమైన చిరునవ్వు, నిర్మలమైన మాట, ఆప్యాయమైన పలకరింపు, ఎదుటి వ్యక్తికి చొరవనిచ్చే మంచితనం ఇంతకాలం ఎరగడు.
ఒక సంగీతం మీద ఇష్టం లేదు, సాహిత్యం మీద ఇష్టం లేదు. పిట్టలాగా అణకువగా, పువ్వులాగా నిర్మలంగా సేవలు చేసే భార్యలో మంచితనం గ్రహించలేడు. ఇద్దరి మధ్య పరిహాసాలు, స్నేహ ప్రసంగాలు ఎన్నడూ లేవు. ఏ బలహీన క్షణాల్లోనైనా తనని తను మరచి స్త్రీతో సహజీవన మాధుర్యాన్ని అనుభవించే అపూర్వ క్షణాలు అతని జీవితం మొత్తానికే శూన్యం. జానకి చేసే శాంతమైన తిరుగుబాటుకి అతను కుతకుత ఉడుకుతాడు. ప్రతి పనిలోనూ ఆమె నిజాయితీ, ఆమె గాంభీర్యం, ఆలోచనల్లో ఆమె గాఢత్వం కనపడని శత్రువులై అతనికి కంపరం కలిగిస్తాయి. గంగవెర్రులెత్తిన ప్రవర్తనతో వాతావరణాన్నంతా చిందరవందర చేస్తాడు. అతని బుద్ధి సంకుచితం, దృష్టి సంకుచితం, మాట సంకుచితం, చేష్ట సంకుచితం. వ్యక్తే సంకుచితుడై తన జీవన ఆనందాన్ని మరింత మరింత సంకుచితం చేసుకుంటాడు. ప్రేమ, స్నేహం, విరహం వంటి అనుభూతుల పరంపరకు అంధుడైన ఆ భర్తకి కలహానంతర సమాగంతో ఏమీ ఆనందం రాదు. జ్ఞానము రాదు, అనుభవము రాదు. మళ్ళీ కలహం, కలహం వెంట కలహం, కలహం నుంచి కలహం, కలహం కోసం కలహం. ఒక్క చూపుతో, ఒక్క మాటతో, ఒక్క చేష్టతో మరుక్షణంలోనే ఆమెని ఘోరంగా గాయపరుస్తాడు. భార్య మొహంలో విషాదం, కళ్ళల్లో నీటి పొర అతనికి అపారమైన సంతృప్తినిస్తాయి. ఆమె కన్నీటికి కరిగేటంత మెత్తన కాదు అతని మనసు. ఆమె విషాదాన్ని గుర్తించి, ఆమె గాయాన్ని స్పర్శించి, జానకి ఎంత గాయం చేశాను, నీచుణ్ణి అని పరితాపం చెందే మృదుత్వం ఎరగదు అతని హృదయం. పైనుంచి తిరుగుబాట్లు వచ్చిపడి అతన్ని ముంచెత్తవలసిందే కానీ అతని లోపలి నుంచి జరిగే హృదయ పరివర్తన ఎన్నటికీ శూన్యం. ఎప్పట్లాగే ఉన్నాడు వెంకట్రావు. 1000 ఏళ్ల కిందటి భర్త ఎంత నిరంకుశుడో అంత నిరంకుశుడతను. 1000 ఏళ్ల నాటి భర్త ఎంత మూర్ఖుడో అంత మూర్ఖుడతను. అతని ఆలోచనలు అతని స్వార్థానికే పరిమితం. తనకి సౌఖ్యం కలిగితేనే అతనికి ఆనందం. తనకి సౌఖ్యం తగ్గితే ఉక్రోషమే. భార్య కదలడం, మెదలడం, కూర్చోవటం, నించోవటం అంతా తన కోసమే, తన ఇష్టం కోసమే. కిటికీ దగ్గర నించుంటే అక్కడెందుకు నించున్నావంటాడు. మంచం మీద కూర్చుంటే అలా ఎందుకు కూర్చున్నావంటాడు. ఆలోచిస్తున్నట్టు కనబడితే ఎందుకు ఆలోచిస్తున్నావంటాడు. పుస్తకం చేతిలోకి తీసుకుంటే అస్తమాను పుస్తకాలేమిటంటాడు. తోడేలు జింకని అలాగే వేటాడుతుంది. దాన్ని నించోనివ్వదు, కూర్చోనివ్వదు. గడ్డి ముట్టనివ్వదు, నీళ్లు తాగనివ్వదు. దాని వెంటబడి పరిగెత్తించి అలవగొట్టి నీరస పెట్టి స్పృహ తప్పించి మీద కురికి, పీకి, కొరికి చంపేస్తుంది. వెంకట్రావు తోడేలంత నైపుణ్యంతో వేటాడుతున్నాడు జానకిని. ప్రేమ వినోదం అనుభవించే సంస్కారం లేని అతను భార్యతో వేట వినోదం అనుభవిస్తున్నాడు ప్రతి నిమిషం. ఒక సాయంత్రం వేళ జానకి కిటికీ దగ్గర నిలబడి తలదువ్వుకుంటూ వీధి వాకిట్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూస్తోంది. 2 కొత్త పిల్లలు కనబడ్డారు. పిల్లలిద్దరూ చందన బొమ్మల్లా ఉన్నారు. ఇంత అందమైన పిల్లలెవరు అనుకుంటూ విశాలాక్షి గారు చిన్నని పిలిచి, ఆ అమ్మాయిలెవరు చిన్ని అని అడిగింది. మా సుశీల పిన్ని కూతుళ్ళు అని చెప్పింది చిన్ని. సుశీల పిన్ని వచ్చిందా, ఎప్పుడొచ్చింది అని ఆశ్చర్యపోయింది జానకి. ఇందాకొచ్చింది. 4-5 నెలల నుంచి సుశీలక్క గారింటికి రావటం లేదు. ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపడి ఎన్నాళ్ళకి ఒప్పుకున్నాడన్నమాట అనుకుంది జానకి. జడ అల్లుకుని ఒకసారి వెళ్ళి సుశీలని చూడాలనుకుంది. సుశీలను చూసి 8 నెలలో 10 నెలలో అయింది. అసలు మొట్టమొదట సుశీలను చూసినప్పుడు ఎంత అందమైన వాళ్ళుంటారా లోకంలో అనుకుంది జానకి. మళ్ళీ సుశీల వంటి మీద చెవిదిద్దులు తప్ప చిన్న మెత్తు బంగారం లేదు. పాత వాయిల్ చీర, బొట్టు తప్ప ఏమీ అలంకారం లేదు. అంత అందం ఎలా వచ్చిందో ఆశ్చర్యం వేసింది జానకి. విశాలాక్షి ఎంతో అందమైంది అనుకుంటే సుశీల దగ్గర విశాలాక్షి వెలా తెలా పోయినట్టు అనిపించింది జానకి. మీ చెల్లి ఎంత అందమైందోనండి అని తర్వాత విశాలాక్షితో అంటే, అయ్యో దాని అందం ఇప్పుడేం చూసావు, పెళ్ళయిన తర్వాత ఆడదానికి ఇంకేం అందం మిగులుతుంది అంది విశాలాక్షి. సుశీల ఒకప్పుడు ఇంకా అందంగా ఎలా ఉండేదే జానకి అర్థం కాలేదు. చంద్రబింబంలోంచి వెన్నెల జారినట్టు సుశీల మొహంలో ఏమిటో ఆ కళ, ఆ కళ్ళు, కనురెప్పలు, చెంపలు, పెదిమలు సిరులొలకడం అంటారే అలా అనిపించింది జానకి. దేవుడి గుళ్ళో హారతి కళ్ళకద్దుకుంటున్నట్టు సుశీల మొహం కళ్ళకద్దుకోవాలనిపించింది. సుశీల రూపం కళ్ళల్లో మెదులుతోంటే తొందరగా వెళ్ళి సుశీలను చూడాలని గబగబా జడల్లుకోవడం పూర్తి చేసింది. మళ్ళీ అంతలోనే గుర్తొచ్చి అక్క చెల్లెళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటున్నారేమో,
కొంచెం సేపు ఆగి వెళదామనుకుంది. పిల్లలు ఆడుకుంటోంటే చూస్తూ అలాగే కిటికీ దగ్గర నించుంది. అంతలో గేటు దగ్గర ఒక ఆటో ఆగింది. ఒక మగతను దిగి గేటు బయటే నించున్నాడు. వచ్చినవాడు లోపలికి రాడేం అనుకుంది జానకి. పిల్లలు ఆట మానేసి గేటు బార్లా తీశారు. కొత్త పిల్లల్లో ఒక పిల్ల విశాలాక్షి గారి ఇంట్లోకి అమ్మా నాన్నగారు వచ్చారే అని అరుస్తూ పరిగెత్తింది. ఇతను సుశీల భర్త అని జానకి ఆశ్చర్యంగా చూసింది. భార్యని పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఆటో తీసుకొచ్చాడే, తను మాత్రం వదిన గారింట్లోకి రాడు కాబోలు అనుకుంది. సుశీల వెళ్ళిపోతుందేమో, ఒకసారి చూసొద్దాం అని జానకి అనుకుంటూ ఉండగానే సుశీల పరుగులాంటి నడకతో ఆటో దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిందో లేదో అతను మృగంలాగా మీద పడి దెబ్బలు కొట్టడం ప్రారంభించాడు. తన కన్ను చెదిరిందేమోననుకుంది జానకి. గదిలోంచి వీధి గుమ్మంలోకి పరిగెత్తింది. చెల్లెలు వెళుతుంటే వాకిట్లో నిలబడి చూస్తోన్న విశాలాక్షి కూడా కంగారుగా అదేంటండి దాన్ని కొడతారేమిటి అని కేకలేస్తూ గబగబా గేటు దగ్గరికి వెళ్ళింది. ఆటో డ్రైవర్ తెల్లబోయి చూస్తున్నాడు. పిల్లలందరూ బెక్క చచ్చిపోయి నించున్నారు. రోడ్డు మీద పోయేవాళ్ళు కూడా నలుగురైదుగురు నిలబడి చూస్తున్నారు. అతను సుశీలని ఎడాపెడా 10-15 దెబ్బలేసి తనొచ్చిన పని అయిపోయినట్టు ఆటో ఎక్కి కూర్చున్నాడు. పిల్లలిద్దరూ ఎక్కారు. సుశీల కూడా ఎక్కింది. ఆటో వెళ్ళిపోయింది. అంతా 2-3 నిమిషాల్లో జరిగిపోయింది. జానకి ఆవేశంతో వణుకొచ్చేసింది. ఆటో మనిషి నేను ఆటో కట్టనని వెళ్ళిపోవద్దా అని కోపంతో గుండె మండిపోయింది. అతని కళ్ళ ముందు అంత ఘోరం జరిగితే ఆ ఘోరం చేసినవాడు ఆటో ఎక్కి పోనియ్యి అనగానే అతను రెయ్యిన పోనిచ్చాడు. ఎంత ఘోరం! తన అన్నయ్య ఆటో డ్రైవర్ అయితే అలా కిక్కురుమనకుండా ఆటో పోనిచ్చేవాడా? అసలు అంత ఘోరం జరుగుతుంటే అలా చూస్తూ నించునేవాడా? సుశీల ఒంటి మీద ఒక్క దెబ్బన్నా పడకముందే అతన్ని చితకదన్ని వదిలిపెట్టేవాడు కాదు. సుశీల మొగుడి మీద చెప్పలేనంత అసహ్యం వేసింది జానకి. విశాలాక్షి గేటు దగ్గర నుంచి వెనక్కి వస్తూ కళ్ళు తుడుచుకుంటూ ఊళ్ళో లేడని వచ్చానంది. ఊళ్ళో ఉండనని పొద్దున ఎటో పోయి ఇప్పుడు ఇక్కడికొచ్చి పడ్డాడు. దీన్ని కనిపెట్టాలని అలాగన్నాడన్నమాట. ఎంత పొగరైతే మాత్రం నడి వీధిలో పట్టుకుని కొడతాడా? వాడికి బుద్ధి చెప్పేవాళ్ళు లేరమ్మా, కాల్చుకు తినేస్తున్నాడు దాన్ని అని వాకిట్లో నిలబడి వలవలా ఏడ్చేసింది. జానకి కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇంటికి తీసుకువెళ్ళి ఇంకెంత రాద్ధాంతం చేస్తాడో, ఆ పిల్లలేం బెదిరిపోతారో. ఇప్పటికే పెద్ద పిల్లకి పిచ్చివాలకం పడింది. తల్లిని కొట్టడం చూసిందంటే అది మతిలేనట్టు పడిపోతుందట. ఆ తల్లి పిల్లలు ఎందులోనన్నా దూకితేనే వాళ్ళకి చెర తప్పుతుంది అంటూ ఇంట్లోకి రాలేక ఇంకా గేటు వైపే చూస్తూ నించుంది విశాలాక్షి. జానకి నువ్విలారా అని అత్త జానకిని లోపలికి పిలిచింది. జానకి లోపలికి రాగానే నీకెందుకు ఆ గొడవలన్నీ? వాళ్ళ గోలేదో వాళ్ళు పడతారు. నువ్వెందుకు అక్కడ నించోవటం? వాడికి తెలిస్తే ఏమన్నా అంటాడు అని అత్తరికం చేసింది. అత్త వద్దన్నందుకు మానలేదు కానీ విశాలాక్షి ఏడుస్తూ ఉంటే జానకి భరించలేనట్టుగా అయ్యింది. మళ్ళీ వెళితే మళ్ళీ ఏడుస్తుందేమోనని భయం వేసింది. ఒక్కతి గదిలో కూర్చుని దీర్ఘాలోచనలో మునిగింది. సుశీల కంగారుగా భయంగా గేటు వైపు పరిగెత్తడం, అతను ఎద్దులాగా మీదపడి కొరకటం, గేటు ముందు రోడ్డు మీద వచ్చిపోయే జనాల ముందు జానకి ఒళ్ళంతా సిగ్గుతో చచ్చిపోయినట్టయింది. అతని వెనకాల ఎందుకెళ్ళాలి సుశీల? నేను రాను అని ఆటో ఎక్కకుండా ఉండకూడదు అని హఠాత్తుగా ఒక ఆలోచన తరంగం పరిగెత్తింది జానకి మనసులో. మరేం చేస్తుంది వెళ్ళక అనే జవాబు జానకిని నిలువునా కృంగదీసేసింది. నలుగురు పిల్లలు, పిల్లలకి తల్లికి 2 పూటలు తిండి పెట్టేవాళ్ళు లేరు. అక్క ఉందంటే ఆవిడ బతుక్కే దిక్కులేదు. ఇంకెవరున్నారు ఆదుకోవటానికి? తిండికి గుడ్డకి దిక్కులేక బోలెడు మంది ఆడవాళ్ళు మగోళ్ళు దగ్గర పడి ఉంటారని విశాలాక్షి వాదిస్తే జానకికి నచ్చేది కాదు. కాపురంలో ఇంకేదో పరమార్థం ఉందనిపించేది. పరమార్థమా వల్లకాడా అని ఎంతగా గట్టిగానో అనిపిస్తుంది సుశీల గతి చూస్తే. వల్లకాడా అని ఎంతో గట్టిగా అనిపిస్తోంది సుశీల గతి చూస్తే. ఎంత అందమైన మనిషి సుశీల! దేవతలకు ఉంటుందేమో అంత అందం. ఆ మనిషిని అంత దూరం నుంచి చూస్తేనే తన కళ్ళకేదో పండగలాగా అయ్యింది. అలాంటి మనిషిని కొట్టాడంటే వాడు మనిషి అనుకోవాలా? గొడ్డనుకోవాలా? భార్య ఎంత అందగత్తైనా విలువుండదు. ఎంత గుణవంతురాలైనా విలువుండదు. ఎంత చదువుకున్నదైనా విలువుండదు. మరి దేనికి విలువ ఇస్తారు భర్తలు? దేనికి విలువ ఇవ్వరు.
భార్య బయటికి పోతుందేమోనని బెదురు ఉంటే కదా! నడి వీధిలో పెట్టి తన్నినా అతని వెనకాలే పడి వెళ్ళింది కదా! అలాంటి వాళ్ళకి విలువ ఇవ్వవలసింది మాత్రం ఏముంది? కుక్క కూడా ఇంత హీనస్థితిలో ఉండదు అనిపించింది జానకికి. కాపురంలో ఆడది ఇంత నిస్సహాయ స్థితిలో ఉందంటే ఆ సంగతి కొత్తగా తెలిసినట్టనిపిస్తోంది. ఈ నాగరిక స్త్రీలంతా అనాథలు, ప్రపంచంలో ఏ జీవరాశుల్లోనూ లేరు అని ఏ పుస్తకంలోనో చదివిన మాటలు గుర్తొస్తున్నాయి. స్త్రీ పురుషుడికి అన్ని విధాలా చాకరీ చేస్తే ఫలితమేమిటి? ఆమెకు పురుషుడేమిస్తాడు? తిండి, బట్ట. తెలివిగలవాడైతే కాసిన్ని నగలు, తనకిష్టం వచ్చినప్పుడు తన్నులో, ముద్దులో. స్త్రీ జీతం లేని బానిస. ఆవుకేం జీతమిస్తారు? తన్నకుండా గడ్డి పారేస్తారు. సమస్త జీవరాశులు తమ జీవనం తాము సంపాదించుకుంటూ ఉండగా, లోకంలోకెల్లా ఒక్క స్త్రీ మాత్రం తన జీవనం కోసం పురుషుడి కాళ్ళు పట్టుకుని వేళ్లాడుతోంది. ఎన్నెన్ని మాటలో గుర్తొస్తున్నాయి. ఎంత దయతో రాశారో! చదివినప్పుడు కళ్ళు జిగేల్మన్నాయి. అంతలోనే మళ్ళీ చీకట్లు కమ్మాయి. ఏం నేర్చుకుంది తను అంతంత గొప్ప పుస్తకాల నుంచి? చెప్పాలంటే సుశీల కంటే తనేం సిగ్గుమాలిన బతుకు బతుకుతోంది. సుశీల వేరే దారి లేక అలా పడి ఉంది. మరి తను? సుశీల మీద ఎవరికన్నా జాలేస్తుంది కానీ తన మీద రోతే పుడుతుంది. సుశీల అతని వెనకాల ఎందుకు వెళ్ళాలని తను ఇన్నిసార్లు అనుకుంది. తను చేసిన పని మాత్రం ఏమిటి? కాలి తన్నులు తిని నోరు మూసుకుని ఊరుకోలేదా? నడి వీధిలో అవమానిస్తే ఒకటి, 4 గోడల మధ్య అవమానిస్తే ఒకటినా? అవమానం తెలిసిన వాళ్ళకి ఎక్కడైనా ఒకటే. తను ఎంత సిగ్గుమాలిన బతుకు బతుకుతున్నానని జానక్కి ఏనాడు ఇంత గట్టిగా అనిపించలేదు. ఇవాళ ఈ దృశ్యం కళ్ళబడేదాకా ఛీ! ఏం బతుకులివి అనే చీత్కారం కలిగింది. పిచ్చెత్తినట్టుగా అయ్యింది ఆ క్షణాల నుంచి. వెంకట్రావు రాత్రి బాగా ఆలస్యంగా వచ్చాడు. రాగానే ఆడవాళ్లల్లో ఎంతెంత శంకినీ వాళ్ళుంటారో ఇవ్వాళ తెలిసింది అన్నాడు. ఏమిటేమిటని ఉత్సాహపడింది తల్లి. అతను చెప్పుకొచ్చాడు. సుబ్బారావు భార్య చస్తానని మందు మింగింది. తెలివి తప్పి పడిపోతే ఇరుగు పొరుగు వాళ్ళు ఆస్పత్రికి తీసుకుపోయారు. సుబ్బారావుకి ఫోనొస్తే నన్ను రమ్మన్నాడు. వెళ్ళాను. పొద్దున్న ఏదో కాఫీ దగ్గర గొడవ వచ్చి ఒక లెంపకాయ వేశాడట. అంతే. ఇతన్ని కంపెనీకి ఫోనిచ్చి అంత గొడవ చేసింది. ఇంకో గంట సేపు చూడకపోతే చచ్చేదే. ఎలాగో నానా తంటాలు పడి బతికించారు. సుబ్బారావుకి నించున్న పళంగా 800 వదిలింది. పోలీసులకి 500 ఇచ్చాడు. మందులకి 100 రూపాయలయింది. ఇంకేదో ఖర్చులకి ఇంకో 100 అయింది. నా జేబులో 150 ఉంటే కావాలని తీసుకున్నాడు. అప్పుడే అయ్యిందా? 1000 వదులుతాయి. తల్లి ఒకటే బుగ్గలు నొక్కుకోవటం, ఒక దెబ్బేసిన దానికే అంత పని చెయ్యాలా? అని 10 సార్లన్నా అంది. వెంకట్రావు చెప్పే సంగతి వింటూ జానకి కొయ్యబారిపోయింది. ఎంత బాధ కలిగితే అంత పని చేసిందో అని మొదటి మాట వినగానే అనుకుంది. 1000 రూపాయల ఖర్చు పడిందే అని ఏడుస్తున్నారు. ఆవిడ ప్రాణాలే వదిలేయటానికి సిద్ధమైందే. దానికి మాత్రం వీళ్ళకి చీమ కుట్టినట్టన్నా లేదు. ఎవరు చచ్చినా అంతే. తను చచ్చినా అంతే. ఇలాగే చెప్పుకుంటారు. సాయంత్రం మన ఇంటి ముందు జరిగిన భాగవతం చూసావు కాదు అని తల్లి కొడుక్కి సుశీల సంగతి మనోహరంగా చెప్పుకొచ్చింది. దగ్గరికి రాగానే పెళ్ళాన్ని ఒక దెబ్బ వేశాడే అనుకో. అప్పుడే వదినగారు వెనక నుంచి తిట్లకి లంకించుకోవాలా? వాళ్ళ గొడవ ఈవిడికి ఎందుకు? వాళ్లే అనుకుంటారు. వాళ్లే ఊరుకుంటారు. మొగుడు పెళ్ళాలు కింద మీద పడతారు. పైవాళ్లకెందుకట? ఆయన వెళ్ళొద్దంటే అక్క ఇంటికి ఎందుకొచ్చింది ఈవిడ? అని వెంకట్రావు తన లా పాయింట్ తీశాడు. మొగుడొద్దన్న పని ఎందుకు చెయ్యాలి? తన్నులు ఎందుకు తినాలి? 40 ఏళ్ళు కాపురం చేశాను గాని ఒక్క రోజున కూడా ఒక్క దెబ్బ పడలేదు బాబు. అంత జాగ్రత్తగా మసులుకునేదాన్ని. మాలాగా కాపురాలు చేస్తారా వీళ్ళు? తన చెల్లెలు చేసిన దానికి తప్పు లేదు కానీ చెల్లెల్ని మరిది గేటు దగ్గర కొట్టడం తప్పొచ్చిందట అప్పకి. మరిదిని ఒకటే తిట్లు. ఆయన వింటే వెనక్కొచ్చి వదినగారికి కూడా తగలనిచ్చేవాడే. నేనైతే అలాగే చేద్దును. వెంకట్రావు మాటలు వింటే ఇతన్ని నేనింతకాలం బొత్తిగా ఎరగననిపించింది జానక్కి. అతన్ని ఆశ్చర్యంగా చూసింది. ఏదన్నా గొడవలుంటే ఇంట్లో మాట్లాడకూడదా? బజార్లో పోట్లాడాలా? అంటాడనుకుంది. పరువు పరువు అని మాటలు చెప్తారుగా ఎప్పుడు. బజారులో పోట్లాట పెడితే పరువు పోదా? జానక్కి ఆ రాత్రి అతను పడుకున్న గదిలో పడుకోవాలంటే అసహ్యం కన్నా ఎక్కువగా భయం వేసింది. తెల్లవార్లు ఆలోచనలతో తల చిట్లిపోయింది. ఎప్పుడో కాసేపు నిద్రపడితే ఒక విచిత్రమైన కల వచ్చింది. గంగిరెడ్ల వాళ్ళు సన్నాయి ఊదుతున్నారు. మూపురం నిండా రంగురంగుల గుడ్డలతో
కాళ్ళకి గజ్జెలతో గంగిరెద్దు ముందు కాళ్ళు మడిచి అయ్యగారికి దండం పెట్టి లేస్తోంది. తను పరికిణీ కట్టుకొని నాయనమ్మ పక్కన నిలబడి చూస్తోంది. అంతలోనే గంగిరెద్దు మాయమై తనే గంగిరెద్దులా మారింది. తనే ముందు కాళ్ళతో దండాలు పెట్టింది. మళ్ళీ అంతలోనే కుక్కలా మారింది. మనిషి మొహంతో మనిషిలాగే మాట్లాడుతోంది కుక్క. గంగిరెద్దు మనుషులు కుక్కని ఆడిస్తున్నారు, కుక్కతో గంతులు వేస్తున్నారు. ఇంకా ఏదేదో జరిగింది. మెలకువ వచ్చేసింది. లేచిన దగ్గర నుంచి జానకి ధ్యాసంతా ఆ కల మీదే ఉంది. తను గంగిరెద్దులాగా కుక్కలాగా మారటం ఏమిటి? తలుచుకున్నప్పుడల్లా సిగ్గుతో చచ్చిపోయినట్లు అనిపిస్తోంది. వెంకట్రావు కంపెనీకి వెళ్ళేటప్పుడు జానకిని పిలిచి ఒక 50 రూపాయలు ఇయ్యి అని అడిగాడు. ఎందుకు? అంది జానకి కొత్తగా. జానకి అలా అడిగిందంటేనే వెంకట్రావుకి పెద్ద అనుమానం వచ్చేసింది. కావాలి, పనుంది. నిన్న చేతిలో డబ్బంతా సుబ్బారావు తీసుకున్నాడు అన్నాడు. అలాంటి వాడికి ఎందుకు సాయం చెయ్యాలి? అంది జానకి వాదానికి దిగినట్టు. ఆ మాట అనకుండా ఉండలేకపోయింది. ఏంటి? అని ఆశ్చర్యంగా చూశాడు వెంకట్రావు. అతను అంత కష్టంలో ఉంటే అని ఇంకా ఏదో అనబోతూ ఉంటే జానకి మధ్యలోనే కలగచేసుకుని ఏం కష్టంలో ఉన్నాడు? పోలీసుల బెడద వస్తుందేమోనని దడ. అంతేగా కష్టం. అలాంటి వాడికి సాయం చెయ్యకూడదు. వెళ్తే వెళ్తాడు జైలుకి అని మొహం చిట్లించింది. జానకి మాటలకు ఆశ్చర్యపోతూనే అతనేం తప్పు చేశాడు జైలుకెళ్ళటానికి అని ఎగిరాడు. ఏ తప్పు చెయ్యని వాడైతే పోలీసులకు 500 ఎందుకు ఇచ్చాడు? తప్పు చెయ్యని వాడికి భయం ఎందుకు? ఆ మాటకి జవాబు చెప్పకుండా 200 ఆవిడ మందులకే అయ్యింది అన్నాడు. రాత్రి 100 రూపాయలే అన్నారుగా. 100 200 ఎంతైతే ఏంటి? సుబ్బారావుకి డబ్బు సర్దకపోతే ఈ పాటికి ఆవిడ పని బాగానే అయ్యేది, చచ్చేది. చావాలనే కదా ఆవిడ అనుకుంది. అంత విరక్తి పుట్టాక బతికేం బాగుంటుంది? బతికినా అది చావే. తనని బతికించమని ఆవిడేమన్నా అడిగిందా? ఇంట్లో ఏదన్నా మాట వస్తే చావటమేనా? మాట వస్తేనే అంత పని చేస్తుందా? వాళ్ళకేం గొడవలున్నాయో ఎవరికి తెలుసు? ఏం గొడవలుంటాయి? అతను చాలా మంచివాడు. మంచివాడే. అందరూ మంచివాళ్లే. ఏదన్నా గొడవుంటే మాత్రం మొగుడి ప్రాణాల మీదకి తెస్తుందా? మొగుడి ప్రాణాల మీదకేం తెచ్చింది? తన ప్రాణాల మీదకే తెచ్చుకుంది కానీ, ఎంత కష్టం వేస్తే అంత పని చేసిందో. ఎవరన్నా ఇంకా బతకాలనుకుంటారు కానీ, చావాలనుకుంటారా? జనక్కి ఆ మాటలు ఎలా పుట్టుకొచ్చాయో వచ్చాయి. నదురు బెదురు లేకుండా మాట్లాడింది. వెంకట్రావుకి తల తిరిగిపోయింది. అది తమ మధ్య గొడవ కాదు కాబట్టి జానకి మీదకి ఉరకలేకపోయాడు. డబ్బు తీసుకుని బయటపెడితే చాలనుకున్నాడు. సర్లే వాళ్ళ గోలెందుకు గాని తొందరగా తీసియ్యి, నేను వెళ్ళాలి అన్నాడు. ఏమిటి డబ్బా? నేనివ్వను, నాకిష్టం లేదు. జానకి ఆ మాట కూడా అంటుందని వెంకట్రావుకి సందేహంగానే ఉంది. తను రెచ్చిపోకుండా అప్పేగా నేను అడిగేది అన్నాడు. ఇవ్వననగానే వదిలేసి ఊరుకుంటే తనేం మగాడు? అప్పైతే మాత్రం ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదు. సుబ్బారావు లాంటి వాళ్ళకి డబ్బు సర్దుబాటు చేసి మీరొచ్చి నన్ను అడిగితే నేను ఇస్తానా? తీసుకునేటప్పుడు అప్పనడమే గాని ఒక్కసారన్నా తిరిగి ఇచ్చారా? అన్నీ కలిపి ఇచ్చేస్తాను. నీ సొమ్ము నాకెందుకు? అక్కర్లేదులెండి, నేనివ్వను. నా చేతిలో ఆ మాత్రం ఉండాలి. నీకు కావలసినప్పుడు నేనివ్వనా? మీరిస్తారా? ఎన్నిసార్లు ఇచ్చారేమిటి? నీ దగ్గర ఉంచుకోమని ఒక్క రూపాయి ఇచ్చారా ఎప్పుడన్నా? ఇంట్లో అన్నీ తెచ్చి పడేస్తుంటే నీ చేతిలో డబ్బుండాలా? అన్నీ తెచ్చి పడేస్తే అత్తయ్య నా దగ్గర డబ్బు తీసుకుని ఎందుకు కొంటారు? బాకీలన్నీ నా డబ్బుతో ఎందుకు తీరుస్తారు? మాటకి మాట నేర్చావు, పళ్ళు రాలగొడితే సరి. పదో పరకో చేతిలో ఉంటే చాలు, పట్టలేం నిన్ను. వెధవ మిడిసిపాటు. నువ్వు కాకపోతే నీ బాబు లాంటి వాడిస్తాడు. అప్పివ్వడానికేంటి? కళ్ళకద్దుకుని ఇస్తారు. మొగుడికి పెళ్ళానికి అప్పులు లెక్కలు కడుతున్నావు. చేతిలో డబ్బు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారోనని జ్ఞానం లేదు. పాతప్పులన్నీ తీరుస్తావా, చస్తావా అని కూర్చుంటావా? సుబ్బారావు చేసినట్టు చెయ్యాలి నీలాంటిదాన్ని. మడత కుర్చీ కర్రలాగి దాంతో చావబాదాడు తెలుసా? అలాంటి పని చేస్తే నోరెత్తకుండానే ఉందువు. నాలాంటి మెత్తని వాడైతే ఎన్ని జవాబులైనా చెప్తావు. ఛీ, లోకం అంతే అని పళ్ళు పటపటలాడిస్తూ కాసేపు తిట్టి, కాసేపు నిష్ఠూరాలాడి, కాసేపు గంతులేసి డబ్బు మాత్రం తీసుకోలేక కొత్త చేతులతో వెళ్ళాడు. జానకి మనసంతా సుబ్బారావు భార్య కోసం విలవిల్లాడింది. మడత కుర్చీ కర్రతో కొట్టాడా? రోజూ వండిపెట్టే భార్యని, పిల్లల్ని కని కాపురం చేసే భార్యని, గొడ్డుని కూడా కర్రతో బాదడం రాక్షసంగా ఉంటుంది. భార్యని కర్రలతో బాదడం, ఆ సంగతి తెలిసే
అతను చాలా మంచివాడు అని ఇతని సమర్థింపు. ఆ విషమేదో తను మింగితే బాగుండనిపించింది జానకి. జానకి అనుభవాలు ఆమె అమాయకత్వాన్ని సహించటం లేదు. భ్రమలకి, మౌనాలకి జీవితంలో చోటు లేదని హెచ్చరిస్తున్నాయి. శాశ్వత శత్రుత్వంలో రాజీ సాగదని తేల్చి చెప్తున్నాయి. ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి అనుభవము ఆమె జ్ఞానాన్ని వృద్ధి చేస్తున్నాయి. అతనితో ఆమె బంధాన్ని సడలిస్తున్నాయి. అతని నుంచి ఆమె దూరాన్ని మరింత దూరం చేస్తున్నాయి. జానకి గాయాల్ని మళ్ళీ మళ్ళీ మాపగలిగిన కాలం తన శక్తినంతా కోల్పోతోంది. నిన్ను ఓదార్చటం మా వల్ల కాదు జానకి అని రోజులన్నీ నెమ్మదిగా తప్పుకుంటున్నాయి. అనంతమైన నీచ విషయాల మీద తన ఆత్మాభిమానాన్ని త్యాగం చేసే సహనం జానకిలో నశిస్తోంది. స్వేచ్ఛ అని, హక్కులని ఆమె ఎన్నడూ ఆలోచించలేదు. రోజులు శాంతంగా గడిస్తే చాలనుకుంది. హక్కులేని శాంతిని ప్రసాదిస్తాయని తెలియని జానకి ప్రతి రాత్రి, ప్రతి పగలు దీర్ఘ విచారంతో గడుస్తున్నాయి. జానకి అత్తకి అర్జెంటుగా ప్రయాణం తగిలింది. వాసంతి తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. పెద్ద కూతురికి ప్రసవించే రోజులని, వాసంతికి కూడా పెళ్లి సంబంధం కుదిరింది కాబట్టి పెళ్లి పనులు మొదలు పెట్టుకోవాలని, ఉత్తరం అందగానే రెక్కలు కట్టుకు రమ్మని. ఆ ఉత్తరం సారాంశం. ఆ ఉత్తరం చూసుకుని తల్లి కొడుకులు ఒకటే హడావుడి పడ్డారు. వాసంతికి ఎలాంటి సంబంధం కుదిరిందో, ఎంతలో కుదిరిందో వివరాలు రాయలేదని ఇద్దరూ తెగ విసుక్కున్నారు. ఆ రాత్రి బస్సుకే వెళ్ళిపోయింది అత్త. వెళ్ళేటప్పుడు కోడలితో ఇల్లు వాకిలి జాగ్రత్త, అస్తమాను వెళ్ళి విశాలాక్షి దగ్గర కూర్చోకు అని హెచ్చరికలు, మందలింపులు చేసి వెళ్ళింది. అత్త కొంతకాలం పాటు ఇంట్లో ఉండదనుకుంటే జానకి మనసులో మళ్ళీ ఏదో అస్పష్టమైన ఆశ మొలకెత్తింది. పూట పూట తల్లి చెప్పుడు మాటలు లేకపోతే తన భర్త మరీ అంత పచ్చికలిగా ప్రవర్తించడేమో అనే ఆశ. ఆ ఊహకి తనకి తనే విసుక్కుంది. భార్య మీద నిజంగా మమకారం ఉన్న మనిషి అయితే తల్లి మాటలకే లొంగిపోతాడా? అలాగైతే అదే మమకారం అని తనని తనే విమర్శించుకుంది. అయినా ఇంకా ఏదో ఆశే. అది తీరింది. వారం 10 రోజుల్లోనే. తల్లి లేకపోయినా కొడుకులో వేసమెత్తు మార్పు లేదు. చీటికి మాటికి ఆ రుసరుసలు, ఆ నిర్లక్ష్యం, ఆ పెత్తనం అంతా అదే ధోరణి. ఏమీ మార్పు లేదు. ఇంటికి రాగానే పొద్దున్నుంచి ఏం చేశావు అని తల్లిలాగే ఆరాలు తీస్తున్నాడు. తల్లి పని తన పని తనే చేస్తున్నాడు. ఇంట్లో మూడో మనిషి లేనప్పుడు ఇద్దరూ సరదాగా నవ్వుకుంటూ చనువుగా మాట్లాడుకోవచ్చు. కలిసి అన్నాలు తినొచ్చు. మా అమ్మ లేదుగా, ఇద్దరం తిందాం, నువ్వు కూడా పెట్టుకో అంటాడేమో అనుకునేది జానకి పూట పూట. ఉహుం, ఒక్క పూట కూడా ఆ మాట అనలేదు. ఎప్పటిలాగే సేవకురాలు వడ్డిస్తోంటే అధికారి భోజనం చేస్తున్నట్టు చెయ్యడం. పైగా గ్లాసు ఖాళీ అయితే నీళ్లు పొయ్యవేం అనో, కూర్చుని వడ్డిస్తావేం, పెద్దవాళ్ళు ఇంట్లో లేకపోతే మంచి చెడ్డ పోయినట్టేనా అనో. ఎలా వస్తాయో ఆ మాటలు అంతా ఎప్పటిలాగే. తల్లి లేకపోతే మాత్రం ఏం మారాడు? నీకే బుద్ధి లేదు. తప్పంతా అత్తదే అయినట్టు, అత్త లేకపోతే నీ పెనిమిటి నీ మీద ఏగనన్నా వాలనివ్వడన్నట్టు కలలు కన్నావుగా, తెలిసొచ్చిందా బాగా అని ఎవరో చివాట్లు పెడుతున్నట్టే అనిపించింది జానకి ఎన్నిసార్లో. అత్త వెళ్ళిన వారం 10 రోజుల్లో జానకిని ఘోరంగా గాయపరిచిన సంగతి ఒకటి జరిగింది. వెంకట్రావు పెత్తల్లి కొడుకు ఏదో పని మీద బెజవాడ వచ్చి ఒక సాయంత్రం వేళ వెంకట్రావు ఇంటికొచ్చాడు. అప్పుడు వెంకట్రావు లేడు. కట్నం తీసుకోకుండా పేదింటి పిల్లని పెళ్లి చేసుకున్నాడని, పెళ్ళాం కూర్చోమంటే కూర్చుని, నించోమంటే నించుంటాడని అత్త అంటూ ఉంటుంది ఈయన్ని గురించే. వెంకట్రావు కన్నా 4, 5 ఏళ్ళు పెద్దవాడు. శంకరం ఒక్కడు మన వాళ్ళలో తప్ప పుట్టాడ్రా అని అత్త అనేది ఈయన్ని గురించే. చుట్టానికి మర్యాదలు చేసే బాధ్యత జానకి మీద పడింది. అత్త ఉన్నప్పుడైతే ఇంటికి ఎవరైనా వస్తే ఏం వండమంటే అది వండేది, ఏం పెట్టమంటే అలా పెట్టేది. స్వతంత్రంగా మర్యాదలు చేయటం ఎప్పుడూ ఎరగదు. అయినా బిడియపడకుండా ధైర్యం తెచ్చుకుని అతను వచ్చి కూర్చోగానే కాఫీ తీసుకుంటారా అని అడిగింది. పాలు ఉన్నాయా, ఎక్కడైనా తేవాలా అన్నాడతను. ఉన్నాయండి. అయితే కొంచెం ఇవ్వండి, అరకప్పు చాలు అన్నాడు. అతను మాట్లాడిన ఆ 2 మాటలకే జానకికి అతని మీద చాలా గౌరవం కలిగింది. అన్నే గుర్తొచ్చాడు. తొందరగా కాఫీ ఇచ్చింది. అతను పేపర్ చూస్తూ కూర్చున్నాడు. కాసేపట్లో వెంకట్రావు వచ్చాడు. చుట్టాన్ని చూసి ఎక్కువ సంతోషించలేదు. పలకరింపు మర్యాదలు అవి బాగానే చేశాడు. ఏయ్, కొంచెం ఉప్మా చేయి అని వంటింట్లోకి కేకపెట్టాడు. నా కోసం అయితే వద్దురా అన్నాడతను. పర్వాలేదులే, ఉప్మాకేముంది,
ఏయ్ వినపడిందా అని ఇంకో కేక పెట్టాడు. నాకైతే వద్దు. నేనిప్పుడేం తినను అని అన్న ఖచ్చితంగా చెప్పేసరికి వెంకట్రావు ఏయ్ ఉప్మా చెయ్యొద్దులే అని మూడో కేక పెట్టాడు. కాసేపటికి వంటింట్లోకి వెళ్ళి రాత్రి భోజనానికి ఏం చేస్తే ఘనంగా ఉంటుందో చెప్పాడు. ఆ పదార్థాలు అద్భుతంగా చెయ్యమన్నాడు. జానకి ప్రతి పని చాలా జాగ్రత్త పడి చేసింది. వెంకట్రావుకి కేకలెయ్యటానికి ఎక్కడ సందు దొరక్కపోయినా ఆ మాట్లాడే మాటలే కాస్త గట్టిగా మాట్లాడి సంతృప్తి పడ్డాడు. వచ్చిన బంధువు తెల్లారి కాఫీలయ్యాక వెళ్లే ముందు మీ ఆవిడ చాలా మంచి అమ్మాయిరా, చాలా సాత్వికురాలు అని చిరునవ్వుతో తన అభిప్రాయం వెల్లడించాడు. ఆ మాటల్లో వెంకట్రావుకి ఒక అర్థం కనపడింది. మావిడ గయ్యాళి గంపర, దానితో వేగలేక చచ్చిపోతున్నాను అని అన్నగారు తనతో మొరపెట్టుకుంటున్నట్టు భావించి దర్పంగా నవ్వుతూ అది నడుపుకునేవాణ్ణి బట్టి ఉంటుంది. రౌతు కొద్దీ గుర్రం అన్నాడు. జానకి చెళ్ళున కొరడాతో కొట్టినట్టయింది. ఇద్దరి మాటలు వినబడుతూనే ఉన్నాయి. నడపడం ఏమిట్రా పిచ్చి మాటలు? ఎవరి నైజాన్ని బట్టి వాళ్ళు నడుస్తారు. ఒకరు నడిపితే నడుస్తారా అన్నాడు చుట్టం. నువ్వలా అంటే నేను ఒప్పుకోను. ఆడదాన్ని నడపడం మగాడి చేతుల్లో అని వెంకట్రావు ఆవేశంగా వాదించబోతోంటే అతను లేచిపోయి సరే నేను వెళ్తాలే, టైం అయింది, పని చూసుకుని వెళ్ళిపోతాను, నా కోసం వంట చెయ్యొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. అది నడిపేవాణ్ణి బట్టి ఉంటుంది. రౌతు కొద్దీ గుర్రం, రౌతు కొద్దీ గుర్రం, రౌతు కొద్దీ గుర్రం అనే మాటలు పెద్ద పెద్ద కత్తి పోట్లలాగా గుండెల్లో దిగిపోతున్నట్టు అనిపించింది జానక్కి. అతని దృష్టికి తను మనిషే కాదు, జంతువులతో సమానం చేసేశాడు. ఎంత ఓర్చుకుని కాపురం చేస్తోన్నా అది తన మంచితనం కాదు, నడిపేవాడి సమర్థతే. నడుపుతున్నాడా తనని, తన అణకువ, తన మంచితనం, ఎంత కష్టం కలిగినా సర్దుకుపోయే గుణం అన్నీ నడిపేవాడికి భయపడేనా? అతనే నడుపుతున్నాడా తనని? తనకి బుద్ధి జ్ఞానాలు లేవా? మంచి చెడ్డలు గ్రహించే వివేకం లేదా? అతను నడుపుతున్నాడు కాబట్టి తను నడుస్తోందా? ఇదా తెలుసుకున్నాడు తన గురించి? ఇంతకాలానికి కూడా ఇంతేనా తెలుసుకున్నాడు తన గురించి? ఏమిటి ఈ మాటలకే తను ఇంత తర్కించుకుంటోంది? ఇంతకన్నా ఎన్నెన్ని తప్పుడు మాటలన్నా లేదు, ఎన్నెన్ని మురికి మాటలనలేదు. అంతకన్నా ఘోరమా ఈ మాటలు? గతంలో సంగతులెన్నో తెరలుగా గుర్తొచ్చాయి. కొత్త గాయం పాత గాయాల్ని రేపుతుంది. కొత్త బాధ పాత బాధల్ని గుర్తు చేస్తుంది. ఈ ఇంట్లో ఎందుకిలా బతుకుతున్నానా అనిపిస్తోంది జానక్కి. అతను కాలితో తన్నినప్పుడు కూడా మనసుకి ఇంత క్షోభ కలగలేదు. కోపంలో వివేకం పోయి ఆ పని చేశాడులే అనిపించిందప్పుడు. ఇప్పుడతను కోపంలోనో ఆవేశంలోనో లేడు. ఎంతో మామూలుగా నవ్వుతూ ఆ మాటలన్నాడు. అది నడుపుకునే వాణ్ణి బట్టి ఉంటుందట. తన నడవడి అంతా అతన్ని బట్టే ఉందని అతని ఉద్దేశ్యం కాబోలు. తను బుద్ధి జ్ఞానం లేని జంతువేనేమో అయితే. ఒకసారి అనుకున్న మాటలే 10 సార్లు అనుకుంది, 100 సార్లు అనుకుంది. ఎన్నిసార్లు అనుకున్నా బాధ తగ్గలేదు, కోపం తగ్గలేదు. ఆలోచిస్తూ పొయ్యి మందు కూర్చుంది. అన్నం ఉడికే వాసనకి కడుపులోంచి తెరలుగా వస్తున్న వికారాన్ని ఆపుకోలేక 2, 3 సార్లు వాకిట్లోకి పరిగెత్తింది. వెంకట్రావు ఆశ్చర్యంగా చూశాడు.